వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో బండి సంజయ్, ఈటెల రాజేందర్, మాధవీలతలకు చోటు దక్కింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్లకు మరోసారి అవకాశం వచ్చింది. చేవెల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీబీ పాటిల్కు జహీరాబాద్ టికెట్ కేటాయించింది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి 9 లోక్సభ స్థానాలకు బీజేపీ అగ్రనాయకత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం సాయంత్రం బీజేపీ 195 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మందిని ప్రకటించారు. కేంద్ర మంత్రి, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత ధర్మపురి అరవింద్లకు మరోసారి టికెట్ దక్కింది. మాజీ మంత్రి, తెలంగాణలో కీలక బీసీ నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్కు బీజేపీ బరిలోకి దింపుతుంది. ఇటీవల పార్టీలో చేరిన బీబీ పాటిల్తో పాటు హైదరాబాద్ నుంచి మహిళకు ప్రాధాన్యతనిస్తూ మాధవీలతకు టికెట్ కేటాయించింది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని పకడ్బందీ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్న బీజేపీ దేశవ్యాప్తంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ గ్రూప్లో దేశంలోని మొదటిసారి తన జాబితాను ప్రకటించింది. అక్కడ ఐఎన్డీఏ గ్రూప్ సర్దుకుంటున్న లోపలే వాళ్ళు అభ్యర్థుల జాబితాతో ఎన్నికల రంగంలోకి దిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు తొలి జాబితా 195 మందితో ఒక తొలి జాబితా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 576 పార్లమెంటు స్థానాలకు గాను తొలి జాబితాలో 195 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వీటిని రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే యూపీ నుంచి 57, వెస్ట్ బెంగాల్ నుంచి 20, అలాగే ఎంపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ నుంచి 15, రాజస్థాన్ నుంచి 15, కరీంనగర్ నుంచి 12, తెలంగాణ నుంచి 17 సీట్లకు గాను 9 సీట్లకు ప్రకటించింది. 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. అస్సాం చూసుకున్నట్లయితే 11, ఛత్తీస్గఢ్ 11, ఢిల్లీ 5, జమ్మూ కాశ్మీర్ 2, అలాగే ఉత్తరాఖండ్ 3, అలాగే అరుణాచల్ ప్రదేశ్ 2, గోవాలో 1 స్థానం, త్రిపురలో 1 స్థానం, అలాగే మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే 17 ఎంపీ స్థానాలకు గాను 17 స్థానాలలో 9 స్థానాలను ప్రకటించిన 9 స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి గతంలో నుంచి అంటే ముందు ఇప్పటికీ సిట్టింగ్ ఎంపీలు ఉన్న కిషన్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. అలాగే కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ వీరంతా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలే కావడం గమనించాల్సిన విషయం. ఆ తర్వాత భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, అలాగే చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, నాగర్ కర్నూలు నుంచి నిన్ననే బీజేపీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ నేత పి రాములు తనయుడు పి భరత్కి ఇవ్వడం జరిగింది. అలాగే జైరాబాద్ సీటు కూడా బీఆర్ఎస్ నేత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత బీజేపీలోకి చేరారు. ఆయనకే ఈ సీట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఐఎం కంచుకోటగా ఉన్నటువంటి హైదరాబాద్ స్థానం నుంచి మహిళా నేతను దించుతారు బరిలోకి అని వస్తున్న వార్తలను నిజం చేస్తూ డాక్టర్ మాధవీలతను ఆ సీటుకు ఎంపిక చేశారు, అభ్యర్థిగా ప్రకటించారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఎంతోమంది సీనియర్ నేతలు ఎంఐఎంలు పోటీ పడినప్పటికీ కూడా ఈటెలకు మొదటి నుంచి ఈటెలకే ఇస్తారని వార్తలు వచ్చాయి. అదే నిజం చేస్తూ బీజేపీ కూడా అధికారికంగా ఈటెల రాజేందర్నే మల్కాజ్గిరి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ఉన్న సీటు ఇది, సిట్టింగ్ సీటు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగారు. ఆ సీటు పైన చాలా మంది ఆసక్తి చూపిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మిగతా 8 స్థానాలు తెలంగాణలో ప్రకటించాల్సి ఉన్నవి. రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. తీవ్ర ప్రాధాన్యత అయితే ఏర్పడిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు, మైనారిటీల సంక్షేమంపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఓబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తహేర్ బిన్ అందానీ, క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్,
సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచన చేశారు. కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని మేడిగడ్డకు వెళ్లారో చెప్పాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మేడిగడ్డకు కేసీఆర్ ను ఎందుకు తీసుకుపోలేదన్నారు. కాళేశ్వరం కట్టిన పెద్ద ఇంజనీరు కేసీఆర్ ను ఎందుకు వెంట తీసుకుపోలేదని ప్రశ్నించారు. కుంగిన మేడిగడ్డలో కేటీఆర్ 2 నిమిషాలు కూడా ఎందుకు లేవన్నారు. కూలిన మేడిగడ్డ దగ్గర ఫోటో దిగి ట్విట్టర్ లో ఎందుకు పెట్టలేదన్నారు. కేసీఆర్ గారు మంత్రిగా ఆ సాగునీటి రంగానికి ఉంది, అది కుంగిపోతే ఉన్న నీటినంట వదిలేసిన సందర్భంలో ప్రజలకు ఆ అంశాలు చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధి బృందం అసెంబ్లీ నుంచి బస్సులో బయలుదేరి వెళ్లే క్రమంలో అసెంబ్లీలో చర్చకులాడు కేసీఆర్. అక్కడికి రమ్మని మీకు బస్సులో రావడానికి సమయం సరిపోదంటే హెలికాప్టర్ ప్రత్యేకంగా బేగంపేటలో మీకోసం ఉంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన రానటువంటి సందర్భంలో ఆనాడు మేము వెళ్తే మేడిగడ్డలో ఆ పగుళ్లను కుంగిన ప్రాంతాన్ని 1,00,000 కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పిన రోజేమో ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు అక్కడికి, బొందల గడ్డకోతుర్రా అని చెప్పిన మాట మాట్లాడినటువంటి మీ నాన్నకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తున్నారు కేటీఆర్. ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళిండ్రు మేడిగడ్డ దగ్గరికి? మేము రమ్మన్నప్పుడు ఎందుకు ముఖం చాటేసిండ్రు? మీరు కనీసం పగులు వచ్చిన కాడ 2 నిమిషాలు కూడా పట్టుమని లేడు. ట్విట్టర్ పిట్టగా ఏ విషయమైనా ట్విట్టర్లో షేర్ చేసుకుని నువ్వు ఈ అంశాన్ని ట్విట్టర్లో ఎందుకు షేర్ చేయలేమని చెప్పని మాట్లాడుతున్నాం. ఈరోజు మేడిగడ్డ ద్వారా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి తర్వాత అన్నారం దగ్గర కూడా ఈరోజు ఉన్న నీరునంతా కూడా పిల్లల కింద నుంచి సీపేజ్ వస్తుంది, ఉన్న నీటిని కూడా వదలకపోతే ఆ డ్యామ్ కూడా ప్రమాదం చెప్పని నేషనల్ సేఫ్టీ డ్యామ్ అధికారులు చెప్తే కాళేశ్వరాన్ని తాగుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా కేసీఆర్ బొందలగడ్డగా మార్చారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మేడిగడ్డ కాళేశ్వరం టూర్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ నిర్వాకాన్ని చూసి తిట్టుకుంటున్నారన్నారు. కేసీఆర్ చేసిన పాపంలో పాలు పంచుకోవడం ఇష్టం లేక ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కేంద్రంతో రాజ్యాంగబద్ధ సమన్వయంతో రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తామంటున్న శ్రీనివాసరెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నేత మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు, అంటే ఈ డ్యామ్ల విషయంలో, కాళేశ్వర విషయంలో ఎంతో గొప్పగా కట్టిన కేసీఆర్ ఆయన ఆనవాళ్లను తెరమరుగు చేయడానికే ఈ బద్నాం లేపుతున్నారు, దాన్ని మరమ్మతు చేసి అందుబాటులోకి తెచ్చే అవసరం ఉండాల్సి అని డిమాండ్ చేస్తున్నాడు హరీష్ రావు. ఏమంటారు? ఇప్పుడు దీంట్లో అనడానికి ఏం లేదు. వాళ్ళు చేసిన దోపిడీ నగ్నంగా తెలంగాణ ప్రజల ముందు బయటపడ్డది. సిగ్గుతో తలవెంచుకోవాల్సింది పోయి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసి నిన్న మేడిగడ్డకు పోయి బొక్కబోర్లో పడ్డారు. వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ ఎంబడి వచ్చిన ఎమ్మెల్యేలే చిత్కరించుకునే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ తెలిసే సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా పార్టీలు మారుతూ ఉన్నారు. ఈ అవినీతిలో మాకు భాగస్వామ్యం వద్దు, ఈ పాపంలో మాకు భాగం లేదు అని చెప్పడానికి వాళ్ళు పార్టీలు మారుతున్నారు. కొందరు బీజేపీకి పోతూ ఉన్నారు, కొందరు కాంగ్రెస్కి వస్తూ ఉన్నారు. నిన్న పోయిన ఎమ్మెల్యేలు కూడా తలలు పట్టుకుంటున్నారు. వాళ్ళు చేసిన పాపానికి మమ్మల్ని ఆ పాపంలో భాగస్వాములను చేస్తూ ఉన్నారు, ఇదేం బాగలేదు అని చెప్పి వాళ్ళే గొనుక్కుంటూ ఉన్నారు. కాబట్టే ఈరోజు ఆ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగలదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఆ పార్టీ సభ్యులుగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు ఇప్పుడు కళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు, బయటికి రాబోతూ ఉన్నారు. నిన్న మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించారు, ఏంటి గ్రహించారు, ఏం చెప్పారు అక్కడ నుంచి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అక్కడ ఏం లేదు, బొందలగడ్డ అని చెప్పిండు కదా, నిజంగా బొందలగడ్డ లాగానే ఉంది. అక్కడో గుట్ట ఇక్కడో గుట్ట కట్టి ఈ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పారు. 20% పనులు కూడా కాలేదు, 80% బిల్లులు లాగేసుకున్నారు. 80% కంప్లీట్ అయిందని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. అక్కడ చూస్తే 20% పనులు కూడా లేవు, అంటే 80% నిధులు లాగేసుకున్నారు. మరి ఆ నిధులు ఎక్కడ పోయినాయి, ఏడ ఖర్చు పెట్టినారు అనేది ఖచ్చితంగా రేపు ఎంక్వైరీలో తెలుస్తుంది. ఏ కాంట్రాక్టర్ కానీ ఏ నాయకుడు పంచుకున్నాడో అవి కూడా తెలాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అవినీతి జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. అటు కాళేశ్వరం కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మొత్తం కూడా లక్షల కోట్ల రూపాయలు అంచనాలు పెంచుకొని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకుపోయినరు. ఖచ్చితంగా అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏదైతే
కేటీఆర్ సవాల్ విసురుతున్నారో సీఎం రేవంత్ రెడ్డికి అది ముందు తను ఆచరించి చూపించాలి. అక్కడ ఉన్నటువంటి ఆయన కరీంనగర్ పార్లమెంటు కావచ్చు, అలా తండ్రి మెదక్ పార్లమెంట్లో కావచ్చు పోటీ చేసి గెలవమని సవాల్ విసురుతున్నారు. అదేవిధంగా గత 10 ఏళ్ల కాలంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజల నిధులన్నీ పక్కదారి పట్టాయి. ప్రజల ధనం ఎంతో విలువైన ప్రజల వనరులు ధ్వంసమయ్యాయి. ప్రజాధనం అంతా కాంట్రాక్టర్ పాలైంది అని చెప్తున్నారు. అదేవిధంగా పాలమూరు విషయంలో కూడా అటు మేడిగడ్డను కాళేశ్వరంని బొందలగడ్డగా మార్చడమే కాకుండా ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా 80% నిధులయ్యాయని పేరుతో డబ్బులు కాజేశారు. కానీ 20% మాత్రమే అక్కడ పనులయ్యాయి. ఈ విషయం కూడా విచారణలో తేలుతుందంటున్నారు. అలాగే కేంద్రంతో ఒక పద్ధతి ప్రకారంగా ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఉండాలో ఆ పద్ధతిలో మేము నడుచుకుంటూ అక్కడ కేంద్రాన్ని ఒప్పించి తగిన నిధులు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టుకుంటున్నామని కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, విజయన్, హైదరాబాద్ గచ్చిబౌలిలో శానిటరీ ప్రొడక్ట్స్ కు సంబంధించి లగ్జరీ సెగ్మెంట్ తో కూడిన డీసీ షోరూమ్ ను ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఆధునికతతో పాటు అత్యుత్తమ ఉపకరణాలను వినియోగదారులకు అందించడమే ప్రధాన లక్ష్యమని సూర్య ఇంటర్నేషనల్ ఎండీ డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు తెలిపారు. గచ్చిబౌలిలో లగ్జరీ సెగ్మెంట్ తో కూడిన డీసీ షోరూమ్ ను సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే 2వ డీసీ షోరూమ్ అని హరినాథ్ బాబు తెలిపారు. తమ విలువైన కస్టమర్స్ కు అధిక నాణ్యత కలిగిన జాగ్వర్ ఉత్పత్తులను అందించడానికి తమ సంస్థ కృషి సాగిస్తూ వస్తుందని తెలిపారు. శానిటరీ వేర్ వస్తువులు, లగ్జరీ సెగ్మెంట్, వెల్నెస్, షవర్ అండ్ క్లోజర్లు, లీజర్లు మొదలైన ఉత్పత్తులు తమ వద్ద ఉంటాయన్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి సరసమైన ధరతో అత్యంత నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొపరైటర్ రమేష్ రెడ్డి, జాగ్వార్ జోనల్ ఎండీ హెగ్డే, జాగ్వార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ అండ్ హెడ్ అభిజిత్ సింగ్, జాగ్వార్ మేనేజర్ పి క్రాంతి కుమార్, సూర్య ఇంటర్నేషనల్ మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఎంత సంపాదించామనకుండా ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అని అడుగుతున్నారు ఈ మధ్య. అంటే యువర్ వెల్నెస్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, యువర్ వెల్త్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి దానికి అనుబంధంగా మా జాగ్వార్ సంస్థ తయారు చేసిన వస్తువులు ఏది వాడినా హైజీనిక్ క్రియేట్ చేసి, ఒక వెల్నెస్ని క్రియేట్ చేసి, ఒక కస్టమర్కి చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేదానికి ఒక మంచి చక్కటి ఫిట్టింగ్స్ ఉన్నాయి మా దగ్గర. అలాగే శ్రీలక్ష్మి శానిటరీ 2001వ సంవత్సరంలో ప్రారంభించి రమేష్ రెడ్డి గారు ఇంతకుముందు ఇదే మార్కెటింగ్లో శానిటరీ రంగంలో 12 ఇయర్స్ ఒక కంపెనీలో పనిచేసి తనకున్న అనుభవాన్ని పురస్కరించుకుని నాగోల్లో శ్రీలక్ష్మి శానిటరీ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ఇట్లాంటి వెదరు, ఇట్లాంటి కార్పొరేట్ కల్చరు, ఇట్లాంటి పీపుల్ అంటే మనం హైదరాబాదీస్ ఎవరినన్నా అడాప్ట్ చేసుకుంటాం, ఎవరితో అన్నా ఫ్రెండ్లీగా ఉంటాం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మన దగ్గర. అట్లా ఉండటం వలన ఇండియా మొత్తం లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. వెస్టర్న్ పార్టీ కాకుండా అటు యాదగిరిగుట్ట సైడ్ కానీ, లేకపోతే ఇటు మేడ్చల్ రోడ్లో కానీ, అటు విజయవాడ రోడ్లో కానీ, ఇటు బాంబే రోడ్లో కానీ సమాంతరంగా వెంపొందుతుంది. అలాగే న్యూ గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుందని మేము భావిస్తూ ఇది రోజు రోజుకి పెరిగేదే కానీ తరిగేది కాదని చెప్పి మేము భావిస్తాం. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నందినగర్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యునిగా తిరిగి అవకాశం ఇచ్చి ఆచరించినందుకు కేసీఆర్ కు వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ సమేతంగా వెళ్లి కృతజ్ఞతలు తెలిపి అధినేత ఆశీస్సులు తీసుకున్నారు. పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ ఆశీర్వదించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా వెలిసిన కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు. మూసీ డిప్యూటీ కలెక్టర్ మాలతి రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ ఎన్క్లేవ్ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుని బఫర్ జోన్ లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు తహసీల్దార్ రాములు. రాను రాను హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతమైన ఈసా మూసీ వాగు ప్రాంతానికి ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వరదలు వచ్చిన సమయంలో భారీ ప్రాణ నష్టం జరుగుతుందన్నారు. ఇలా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి మళ్లీ ఎవరైనా నిర్మాణాలు చేపడితే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.
పై అధికారుల ఆదేశాల మేరకు మూసి ప్రక్షాళనలో భాగంగా రాజేంద్ర నగర్ మండలం లోపల మూసీ నది పరివాహ ప్రాంతాలలో అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలను కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు ఎవరైనా ఇట్లాంటి అక్రమ కట్టడాలు కడితే కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇలాంటి ఆక్రమణలు చేసినచో వారు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వ స్థలాలను కానీ మూసీ నదులను కానీ చెరువులను కానీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలంట అని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీళ్ళకి నోటీసులు ఏమని ఇచ్చారు సార్ కూల్చివేతల్లో? లేదు, నోటీసులు ఏం లేదు. అధికారులు పాల్గొన్నారు సార్ ఈ కూల్చివేతలో? ఈ కూల్చివేతలో రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసి, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కలిశారు. మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. జేహెచ్ఎంసీకి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. అనంతరం జేహెచ్ఎంసీకి సంబంధించిన పలు సమస్యల గురించి డిప్యూటీ మేయర్ మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతే శ్రీలత, శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఈఎస్ఐ ఆసుపత్రికి సైతం మందులు, చికిత్సలకు వినియోగించే వైద్య పరికరాలను సరఫరా చేయాలనే ట్వీట్ ను సిటీస్ హాస్పిటల్స్ సప్లైస్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు రామచందర్ మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ ద్వారా టెండర్లు పొంది గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈఎస్ఐసి ఆసుపత్రులకు మందులు, రోగులకు అవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. గత 2.5 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ నుంచి కార్పొరేషన్, ఈఎస్ఐ హాస్పిటల్స్ నుంచి అండ్ టిఎస్ఎంఐడిసి, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ అండ్ నిమ్స్ వీటన్నిటి నుంచి కూడా పేమెంట్ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మేము సప్లై చేసి దగ్గర 1 ఇయర్ నుంచి మేము సప్లై చేసి మా పేమెంట్ ఎంతవరకు రాలేదు. దగ్గర మా సప్లైస్ టిఎస్ఎంఐడిసిలో ఒక 300 కోట్లు ఉంటారండి రావాల్సింది ఉంటుంది. అండ్ అట్లాగే ఈఎస్ఐ నుంచి దగ్గర 100 కోట్ల పైన ఉంటుంది. ఈఎస్ఐ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ బడ్జెట్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈఎస్ఐ పేషెంట్ మొత్తం పెయిడ్ పేషెంట్స్. ఏసీబీ దగ్గర నిరబోటు 30 to 40 crores బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఏసీబీ వాళ్ళు ఆ బిల్స్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఈ మొత్తం కూడా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ డైరెక్టరేట్ అండ్ ఏసీబీ issues are still pending around 50 crores are old at the time of scam. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ జనరల్గా ఏంటంటే డైరెక్టరేట్లోనే కలుస్తూ ఉంటారు. సెక్రటరియట్లో మినిస్టర్స్ని వాళ్ళని కలవాలంటే మా అసోసియేషన్ ప్లాన్ చేస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ శాసనసభను సరిగ్గా నిర్వహించలేదని, శాసనసభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియకపోయేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత శ్రీ పాదారావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వ సభలో ప్రతిపక్షాలను మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందన్నారు. శాసనసభలో జరిగే చర్చను కోట్లాది మంది ప్రజలు చూస్తుంటారని, చిన్నపిల్లలు కూడా శాసనసభలో జరుగుతున్న సమావేశాలపై చర్చించుకుంటున్నారని శ్రీపాదారావు గురించి మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో ఉన్న సమయంలో తాను లేనందుకు బాధగా ఉందన్నారు. శాసనసభ ఉన్నంత వరకు శ్రీపాదారావును స్మరించుకుంటారన్నారు. నరేంద్ర మోదీని మరోసారి గెలిపిద్దామనే నినాదంతో తెలంగాణ బీజేపీ ఆయా జిల్లాలో విజయ సంకల్ప యాత్రను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గం టీటీడీ ఆలయం నుంచి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మూడోసారి మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, విమానాశ్రయాల పెంపు, పేదలందరికీ నాణ్యమైన బియ్యం, కరోనా వ్యాక్సిన్ పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు మోదీ హయాంలో అమలు అయ్యాయన్నారు. మోదీ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంతో ఉన్నారన్నారు.
బేగంపేటలోని పివి నరసింహారావు భవన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు అని ఆయన అన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికి గర్వకారణమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత పివి నరసింహారావుకే దక్కుతుందన్నారు. దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పివి అన్నారు. పెద్దలు ప్రభాకర్ గారికి, ఆయచిత్తం శ్రీధర్ గారు, శేఖర్ గారికి, సోదరిమణి కార్పొరేటర్ మహేశ్వరి గారు, శ్రీహరి గారికి, నరేందర్ గారు, శ్రీనివాస్ గారు, పివి గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రామానంద తీర్థ మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ కు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి అంశం ఈరోజు పివి గారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ఈ భారతదేశంలో కాదు ప్రపంచం గర్వపడేటువంటి నేత పివి గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఒకవైపున తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవలు అందించి మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఏకంగా ఈ దేశానికి మల్కజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్నారు. మల్కజ్గిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య అధికారులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మాట్లాడారు. ఆసుపత్రిలో వివిధ అవసరాల కోసం జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్తామని, రోగులకు అవసరమగు వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా హాస్పిటల్లో లిఫ్ట్ లేకపోవడంతో గర్భిణీలు, వృద్ధులు, ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సూచనలు, స్థానికుల సూచనలను కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు చూపుతామన్నారు. ఇవాళ మల్కాజ్గిరి హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక లిఫ్ట్ సమస్య గత 2.5 సంవత్సరాల నుంచి ఈ లిఫ్ట్ సమస్య అలాగే ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ పై ఫ్లోర్లో అంటే 3rd ఫ్లోర్లో పాలియేటివ్ కేర్ అనే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా ఇక్కడనే NICU వాళ్ళకి కూడా ఉండడం వలన వాళ్ళు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు లిఫ్ట్ లేకపోవడం మూలాన. కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ని త్వరలోనే రిపేర్ చేయించాలని చెప్పేసి. అదేవిధంగా సదనంకి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా కొన్ని జారీ చేయట్లేదు అనేసి చెప్పడం, అంటే వాళ్ళకు ఫ్రీ పాసులు, ట్రైన్ పాసులు ఇవ్వడానికి గురించి వాళ్ళు కూడా కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా త్వరలోనే అవి కూడా సహకారం అందిస్తామని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష బుద్ధజాలంతో మాట్లాడిన బండి సంజయ్ ని బీజేపీ అధిష్టానం వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపకులు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా బండి సంజయ్ మాట్లాడారని, ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పాట పాడే నకిలీ భక్తుడు బండి సంజయ్ అని, ఆయన బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు వసూలు రాజకీయాలు అందరికీ తెలిసినవేనని లక్ష్మణరావు విమర్శించారు. పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి అత్యంత హేయంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు కూడా అసహించుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలందరూ సంజయ్ ను చీకొడుతున్నారని మండిపడ్డారు. సంజయ్ ని పార్టీ నుండి బహిష్కరిస్తేనే బీజేపీ పరువు నిలబడుతుందని, లేదంటే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. మొన్న బండి సంజయ్ గారు ఎంపీ గారు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ గారిని వాళ్ళ మదర్ మీద చేసిన వ్యాఖ్యలు
ఇమ్మీడియట్లీ వెనుకకి తీసుకోవాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఎడ్జ్ చేసినప్పుడు పార్లమెంట్లో ఎంత కష్టపడి ఎంపీగా ఉండి కూడా కళ్ళల్లో కారం కొట్టి పార్లమెంట్లో చేసినా కానీ అందరితో గట్టిగా వాయిస్ వినిపించి తెలంగాణ సపరేట్ చేసిన ఒక పిల్లర్గా, ఒక తెలంగాణ రావడం ఒక పిల్లర్గా పనిచేసిన వ్యక్తిని బండి సంజయ్ గారు అప్పుడు ఎక్కడున్నారో ఏమో ఎవరికి తెలియదు. ఆయన మీద వాళ్ళ మదర్ మీద కామెంట్ చేసి చాలా ఖండిస్తున్నాము. ఇమీడియట్లీ బీజేపీ పార్టీ స్టేట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, సెంట్రల్ బీజేపీ లీడర్లకు అందరికీ చెప్పడం ఏంటంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము బండి సంజయ్ గారిని. లేకుంటే తెలంగాణలో ఉన్న గౌడ సోదరులందరూ బీజేపీకి ఓటు వేయమని కంఠముఖంగా చెప్తున్నాము. అదేవిధంగా బీసీ నేత ఆయన పొన్నం ప్రభాకర్ మొన్ననే బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి